టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో శ్యామలరావు. ప్రభుత్వ ఆదేశాలతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో. 5 ఏళ్లుగా టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం అమలవుతోంది. టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో శ్యామలరావు. ప్రభుత్వ ఆదేశాలతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో. 5 ఏళ్లుగా టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం అమలవుతోంది. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Veka's been just everywhere. టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో శ్యామలరావు. ప్రభుత్వ ఆదేశాలతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మోహన్, ఓవర్ టు యు. భోగి కల్తీ వ్యవహారంలో టీటీడీలో పరిణామాలు వేగవంతంగా జరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. 320 రూపాయలకు నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుంది అన్నటువంటి ప్రశ్న నుంచి మొదలైనటువంటి ఈ వ్యవహారం మొత్తం కూడా ప్రస్తుతం టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసే వరకు కూడా వెళ్ళింది. టీటీడీకి సంబంధించి ఈవోగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్యామలరావు మొదటగా కూడా టీటీడీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల పనితీరును పరిశీలిస్తూ వచ్చారు. అందులో భాగంగా లడ్డూ ప్రసాదాలకు సంబంధించినటువంటి నాణ్యత అంశాన్ని పరిశీలించారు. గత కొద్ది సంవత్సరాలుగా లడ్డూ ప్రసాద నాణ్యత తగ్గుముఖం పడుతుంది, దీనికి కారణాలు ఏంటి అన్నటువంటి అంశాలను ఈ లడ్డూ ప్రసాద తయారు చేసేటటువంటి సిబ్బంది కావచ్చు, అక్కడ వినియోగించేటటువంటి ముడి సరుకులకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలో లడ్డూ ప్రసాదాల్లో వినియోగిస్తున్నటువంటి నెయ్యి నాణ్యమైనది సరఫరా లేకపోవడంతోనే లడ్డూ ప్రసాదాల నాణ్యత తగ్గుముఖం పడుతుందని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సూచించిన తర్వాత ఒక ప్రయోగాత్మకమైనటువంటి పరిశీలన అయితే ఈవో శ్యామలరావు ఏర్పాటు చేశారు. నాణ్యమైన నెయ్యితో లడ్డూ ప్రసాదాలను తయారు చేయించేందుకు ఏర్పాట్లు చేయించారు. అటు తర్వాత లడ్డూ ప్రసాద రుచి పెరిగినటువంటి అంశాన్ని గుర్తించారు. దీంతో లడ్డూ ప్రసాదాలకు సరఫరా అవుతున్నటువంటి నెయ్యికి సంబంధించినటువంటి అంశాలు పరిశీలించిన సమయంలో టీటీడీ 320 రూపాయలకి లడ్డూ ప్రసాదాల్లో వినియోగించేటటువంటి నెయ్యిని కొనుగోలు చేస్తున్నటువంటి అంశాన్ని గుర్తించారు. దీంతో అంత తక్కువ ధరకు నెయ్యి ఎలా వస్తుంది అన్నటువంటి దిశగా వారు ఆలోచించడం, ఆ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిని పరిశీలన కోసం పంపించడం, ఆ రిపోర్ట్లన్నీ కూడా నెగిటివ్ గా రావడంతో ఈ నెయ్యికి సంబంధించి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి పెద్ద వివాదమే మొదలైంది. ప్రస్తుతం దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేకమైనటువంటి సిట్ కూడా ఏర్పాటైంది. సిబిఐకి సంబంధించినటువంటి 2 అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2 అధికారులు, అదేవిధంగా FSSAIకి సంబంధించినటువంటి అధికారి, మొత్తం 5 మందితో కలిసి దర్యాప్తు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం టీటీడీ అవలంబిస్తున్నటువంటి టెండరింగ్ ప్రొసీజర్లపై కూడా టీటీడీ ఈవో దృష్టి పెట్టారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ సెప్టెంబర్ 15వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి నిబంధనలనే టీటీడీలో కూడా అమలు చేస్తూ ఉంటారు. ఆ ఉత్తర్వులను బేస్ చేసుకొని 1వ తేదీన అంటే అక్టోబర్ 1వ తేదీన టీటీడీ ఈవో ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే టీటీడీలో కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టు కూడా ఈ సర్క్యులర్ ద్వారా టీటీడీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత 5 సంవత్సరాలుగా టీటీడీలో అమలవుతున్నటువంటి రివర్స్ టెండరింగ్ విధానానికి ఈ సర్క్యులర్ తో చెక్ పడినట్లుగా కూడా భావించవచ్చు. భోగి, థ్యాంక్ యూ మోహన్.